హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే కుడుములండి. వినాయకునికి చాలా ప్రీతికరమైన కుడుములు. ఇది వినాయక చవితికి ఒకరోజు ముందు తదియ నోము వస్తుంది కదండి. గౌరీదేవికి వ్రతం చేసుకుంటారు కదా, ఆ రోజు కూడా అమ్మవారికి ఇవే నివేదన చేస్తారండి. ఈ కుడుములు బియ్యపిండితో చేస్తారు. వీటిని ఎలా చేస్తారో నేను మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్లేట్లో అయితే బియ్యపిండి తీసుకోవాలండి. అందులో కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేయాలి. తర్వాత ఒక గిన్నెలో కొన్ని వేడి నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఒక ముద్దలాగా ఏర్పాటు చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇవి మన వినాయకునికి చాలా ప్రీతికరం కదండి. ఉండ్రాళ్ళైనా తర్వాత కుడుములైనా ఆయనకి చాలా ఇష్టము. సంకటహర చతుర్థికి కానీ వినాయక చవితి రోజు కానీ ఎప్పుడైనా సరే వినాయకునికి ఇవి మనం నివేదన చేస్తే చాలా మంచిదంటారు. ఆయనకు కూడా చాలా ఇష్టం అండి కుడుములైనా ఉండ్రాళ్ళైనా. ఇవి ఇప్పుడు ఎలా అంటే నేనైతే కొంతమంది కుక్కర్లో కూడా ఇడ్లీ పాత్రలకు ఆయిల్ రాసేసి చేస్తారండి. నేను ఇలా చేశాను, గిన్నెలో పెట్టి చేశాను. ముందుగా ఇలా ఒక జాలి తట్టు తీసుకొని ముందుగా దానికి ఆయిల్ అయితే అప్లై చేయాలండి. మనం ఈ కుడుములు చేసి ఒకదాని మీద ఒకటి పెడితే పిండి కదండి, అంతా అంటుకుంటుంది. కాబట్టి ఆయిల్ అప్లై చేసి పెట్టడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. ఈ కుడుములు చేసేసి మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ పోసి ఈ జాలితట్ట దానిపైన పెట్టేసి దాని మీద కూడా ఒక మూత పెట్టేసి ఒక 40 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసేయాలండి. చాలా చక్కగా ఉంటాయి కుడుములు. దీంతో ఓనగాయ పచ్చడి పెట్టుకొని తింటారు, కొంతమంది ఉప్పు కారం నూనె వేసుకొని తింటారు. చాలా బాగుంటుంది. ఎప్పుడు కానీ మీకు వినాయకునికి నైవేద్యం పెట్టాలనిపించినప్పుడు ఈ మన కుడుములు అయితే పెట్టండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటాయి. మన ఇంట్లో పిల్లలు కూడా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు మా పిల్లలకు స్నాక్స్ కూడా చేస్తూ ఉంటాను. తర్వాత వినాయకునికి ఇష్టం అని చెప్పేసి ఈరోజు తదియ నోము అని చెప్పేసి అమ్మవారికి కూడా ఈరోజు ఇవే కుడుములే నివేదన చేస్తామండి. అందుకే ఈరోజు కుడుములు అయితే చేశాను. అందుకే ఈ వీడియో మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. ఇలానే అన్నీ చేసుకొని ఒక స్టీల్ గిన్నెలో వాటర్ పోసుకొని తర్వాత జాలితట్ట పెట్టేసి జాలితట్ట మీద మూత పెట్టేసి ఒక 40 మినిట్స్ వదిలేయడమే అండి. ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పి అనిపిస్తుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంతే ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి తర్వాత గిన్నెలో చెప్పినట్టుగానే నేను ఒక గిన్నెలో వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 40 మినిట్స్ సిమ్లోనే పెట్టేయాలండి. పెద్దగా పెట్టకూడదు. సిమ్లో పెడితే చాలా మంచిగా నెమ్మదిగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇడ్లీ పాత్రలో కూడా పెట్టి చేసుకోవచ్చండి. ఇలా మూత పెట్టేయడమే. బాయ్ ఫ్రెండ్స్.